హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పి న్యూస్. మాకు సహాయం చేయండి అంటూ ఆశతో ఎదురు చూస్తున్న కుటుంబం. వివరాల్లోకి వెళితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గోపాలపురం గ్రామంలోని కడిమి దుర్గాప్రసాద్, కడిమి మమత భార్యాభర్తలకు ముగ్గురు ఆడపిల్లలే. అయినా పర్వాలేదు, ఎలాగోలాగా పోషించుకుంటాములే అనుకునేందుకు వీలు లేకుండా 8 సంవత్సరాల క్రితం ఖమ్మంలో యాక్సిడెంట్ అయి మంచాన పడ్డ దుర్గాప్రసాద్ భార్య మమత అన్నీ తానై చూసుకుంటూ పిల్లలను పోషించుకోవడానికి మధ్య మధ్యలో కూలీ పనికి వెళ్తూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెన్షన్ వస్తున్న నెల 6,000 రూపాయల పైనే మందులకు అవుతున్నాయని భార్య మమత ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలో నాగవరపు పరశురాముడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందిని ఆదుకుంటున్న సమయంలో కడిమి దుర్గాప్రసాద్ను ఆదుకోవాలనే ఉద్దేశంతో దివ్యాంగుల సంఘం మాజీ గౌరవ అధ్యక్షులు ఒంటెద్ది వెంకటనాయుడును పరశురాముడు అడిగిన వెంటనే కొంత ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. దుర్గాప్రసాద్ మమత రెండవ కుమార్తె యశస్విని పుట్టినరోజు సందర్భంగా కేకు బట్టలు అందజేసిన పరశురాముడు బృందం బొంతు శ్రీనివాస్, సాధనాల విఘ్నేశ్వరరావు, నక్కా రాజగోపాల్ ఆపదలో ఉన్న ఆ కుటుంబానికి సహాయం చేయడమే కాకుండా కొంతమంది చేత సహాయం చేస్తున్న నాగవరపు పరశురాముడు, మా కుటుంబం ఆపదలో ఉందండి, మాకు ముగ్గురు ఆడపిల్లలే, దిక్కుతోచని స్థితిలో మేము సహాయం కోరుతున్నామండి అంటూ మమత ఆవేదన చెందుతూ సహాయం కోరుచున్నారు. కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ పే నెంబర్ పైన ఎస్బీఐ అకౌంట్కు దాతలు సహాయం అందించగలరని కోరుచున్నారు. మంచాన పడ్డ నా భర్తకు నెలకు 15,000 రూపాయలు పెన్షన్ వచ్చే విధంగా చేయాలని అధికారులు కోరుకుంటున్న కడిమి మమత. డాడీకి పెట్టు, డాడీ మమ్మీకి పెట్టే తల్లి, డాడీ మమ్మీకి పెట్టి ఫస్ట్ కజ్జే కావాలన్నా వీడియో అని చెప్పండి తల్లి. అదే ఆమెకు పెట్టు, అలా చూడు, అలా చూడు, నువ్వు పెట్టు చిన్నడా, అలా చూడు, అమ్మ పెట్టు, అమ్మ పెట్టు ఫస్ట్. మీరు తినమ్మా, ఎట్టుకోమా, కనపడుతున్నాడా ఇడు ఆడుగో ఆన కొడుకు వస్తలే కానీ అన్న కట్టాలి. ఓకేనా ఓకేనా అన్న నమస్తే అన్న, నాకు ముగ్గురు ఆడపిల్లలు అన్న. అయితే వీడియో నుంచి చేస్తానంటే నాకు ముగ్గురు ఆడపిల్లలు అన్న. దానికోసం మా భార్య మొత్తం చేస్తుంది అన్న. నాకు భార్య అన్న మొత్తం, ఇప్పుడు తండ్రి అయినా తల్లి అయినా అన్నదమ్ముడైనా మా భార్య. దాని తర్వాత ఏదైనా సరే. అయితే ఏమవుతుందంటే నాకు పర్సనల్గా ఆమె తరచు నిలబడ్డ వాళ్ళు ఇప్పుడు నాగవరపు పరశురాముడు, బొంతు శ్రీనివాసరావు వీళ్ళిద్దరు నిలబడ్డారన్న. ఇవాళ నా కూతురు పుట్టినరోజు, వాళ్ళిద్దరు వచ్చే చేశారు. ఓకేనన్నా, దానికోసం ఏమన్నా దయ ఉంటే మన ప్రజలు ఏమన్నా ధన సాయం ఏమన్నా చేస్తారేమో అని చెప్పేసి వీడియో పెడుతున్నానన్న మన గ్రూప్లో. ఓకేనన్నా, ఆయనకి 6,000 పెంచిందండి. 6,000 పెంచిని ముగ్గురు పిల్లలతోటి ఆయనకి చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, గడవట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే నెలకొచ్చి ఆయనకే ఒక 5-6 వేలు అవుతుంది మెడికల్ కి, అంటే మందులకి దానికే అవుతుంది. అంటే ఏదన్నా
ఈ పింఛని మార్పిడికి దానికి చాలా ట్రై చేసాం కానీ అవ్వలేదు. అవ్వట్లేదు. కాకపోతే ఏంటంటే ఈ నాగవరపు పరశురామ్ గారిని గొంతు శ్రీనివాస్ గారు సాయం చేస్తున్నారు మాకు ఇప్పుడు కూడా. వాళ్ళ వల్లే ఇలా నడుస్తున్నామండి కథ. కానీ ఏదైనా ఎలా చేస్తున్నామని చెప్పేసి గ్రూప్ లో పెడుతున్నామండి, కాన్స్ గ్రూప్ లో మన వాళ్ళు ఉన్నారని చెప్పేసి